భద్రాచలంలో 5 గ్రామ పంచాయతీలపై ఉద్యమానికి మళ్లీ ఊపిరి. తెలంగాణలో కలిపితేనే భద్రాచలం అభివృద్ధి అంటున్న స్థానికులు. రాష్ట్ర విభజనలో తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని, ఆక్రమణకు గురవుతున్న భద్రాద్రి రామయ్య భూములను కాపాడాలని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న స్థానికులు. భద్రాచలంలో జరుగుతున్న హాట్ టాపిక్ పై మా 8 టీవీ రిపోర్టర్ జగన్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి 5 గ్రామ పంచాయతీలని భద్రాచలంలో విలీనం చేయాలని చెప్పని అన్ని ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క 5 పంచాయతీలు ఆంధ్రలో కలపడం వల్ల ఇక్కడున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. అలాగే భద్రాచలం అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో కుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. భద్రాచలంలో పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజున పూలమైన చోటే కట్లమ్మే పరిస్థితిలాగా తయారైంది. అభివృద్ధి పూర్తిగా వెనుకబడిన పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి పోలవరం ముప్పు ప్రాంతం పేరుతోటి ఏవైతే ఆంధ్రలో కలిపినటువంటి 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఇవి తక్షణమే భద్రాచలం ప్రాంతంలో విలీనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉద్యమాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మరి సానుకూలంగా స్పందించి ఈ యొక్క రాష్ట్రాలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఖచ్చితంగా ఈ యొక్క 5 గ్రామ పంచాయతీలను భద్రాచలం విలీనం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి 5 గ్రామ పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి రేపు 13వ తారీఖు నాడు భద్రాచలం నడిబొడ్డున మరి భారీ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా మరి టీఎన్జిఓస్ ఉన్నటువంటి వారు, అలాగే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు అందరూ కూడా ఈ యొక్క 13వ తారీఖు జరిగేటువంటి సభను విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఈ యొక్క సమస్య అనేది ప్రతి అందరి ఇంటి సమస్యగా భావించి అందరూ కూడా మరి భద్రాచలం పట్టణంలో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.